నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగమునందు 26వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. తాత్పర్యం: ఎవరైతే నాకు భక్తితో ఆకు కానీ పువ్వు కానీ ఫలము కానీ నీరు కానీ నివేదిస్తాడో అటువంటి భక్తుడు నాకు నివేదించిన వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తున్నాడు పరమాత్మ. ఈ మానవులు ఎంత చెప్పినా వినరు అని తెలుసుకున్న పరమాత్మ మరొక విషయం చెబుతున్నాడు. పూజలు వ్రతాలు అన్నీ చేస్తారు, వివిధ రూపాలతో పేర్లతో పూజిస్తారు, షోడశ ఉపచారాలు చేస్తారు, అన్నీ తుదకు నైవేద్యంతో ముగుస్తాయి. నైవేద్య రూపంలో ఏమి పెట్టాలి? ఇది అందరికీ ఒక చిక్కు ప్రశ్న. ఆ పువ్వు పనికిరాదు, ఈ నివేదన పనికిరాదు, అది స్వామికి ఇష్టం ఉండదు. ఆ నివేదన అంటే స్వామికి ప్రీతి. శివుడికి ఈ పూలు పెట్టాలి, విష్ణువుకు ఆ పూలు పెట్టాలి, ఇది మా గురువుగారు చెప్పారు, అది మరొక స్వామీజీ చెప్పాడు. సాయిబాబా అలంకార ప్రియుడు. పలహారాలు కూడా 3, 9, 12, 21, 108 ఇలా పెట్టాలి, లేకపోతే దేవుడి కోపం వస్తుంది. హారతులు కూడా రోజుకు ఇన్నిసార్లు ఇవ్వాలి, దీపారాధనలో ఇన్ని వత్తులు వేయాలి. ఇటువంటి అపోహలతో కొట్టుకుంటున్న మానవులకు, వారి సందేహాలకు చక్కని సమాధానం ఈ శ్లోకం ద్వారా ఇచ్చాడు పరమాత్మ. ఏదో ఒక ఆకు, పుష్పము, ఫలము ఇవన్నీ దొరక్కపోతే తోయం అంటే కాసిన్ని నీళ్ళు, ఇవి ఏవి ఇచ్చినా నేను తృప్తి పడతాను అని చెబుతూ ఇవి ఎలా సమర్పించాలని కూడా చెప్పాడు. ప్రయతాత్మనః అంటే ఇచ్చేవాడు నిర్మలమైన మనస్సుతో, పరిశుద్ధమైన అంతఃకరణతో ఇవ్వాలి. మరొక లక్షణం కూడా చెప్పాడు. భక్త్యుపహృతం అంటే భక్తితో ఇవ్వాలి. కాబట్టి భగవంతునికి ఏది ఇచ్చినా నిర్మలమైన మనసు, భక్తి ఈ రెండు ముఖ్యం. ఆ ప్రకారంగా ఇచ్చినవి మాత్రమే నేను ప్రీతితో స్వీకరిస్తాను అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. భగవంతుడికి ఏమి నివేదన చేయాలనేది అందరి మనసులో మొదలే ప్రశ్న. పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, పండితులు, పామరులు ఉంటారు. అందుకే అందరికీ అందుబాటులో ఉన్న వాటిని చెప్పాడు పరమాత్మ. కాబట్టి స్వామికి చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం సమర్పించలేదని ఎవరూ దిగులు చెందే పని లేదు. అన్నీ ఆయనే మనకు ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాటిని తిరిగి మనం ఆయనకి ఇచ్చేది ఏమిటి? కాబట్టి భక్తిపూర్వకంగా నిర్మలమైన మనసుతో ఏమిచ్చినా తీసుకుంటాడు పరమాత్మ. ఏవేవో కోరికలతో యజ్ఞయాగాలు, పూజలు, వ్రతాలు చేసేవాళ్ళు ఎన్నో నియమాలు పాటించాలి. వివిధ రకాలైన పూలతో పూజలు చేయాలి, షోడశోపచారాలు చేయాలి. 3, 5, 7, 9, 12, 18 రకాల పిండి వంటలతో నివేదన చేయాలి. ఇందులో ఏ ఒక్కటి తప్పినా తన కోరిక సిద్ధించదు అని చేసేవాడు చేసి వాడి దిగులు. అంటే వారి దృష్టి అంతా చేసే యజ్ఞం మీద, నివేదించే పలహారాల మీద, తీరని కోరికల మీద, అంతేకాని పరమాత్మ మీద కాదు. కానీ నిష్కామ భక్తునికి ఇవేమీ అవసరం లేదు. ఎందుకంటే వాడికి ఏ కోరిక లేదు. కాబట్టి వాడు ఇన్ని రకాల పూజలు, నివేదనలు చేయనవసరం లేదు. చిన్న ఆకు, పువ్వు, పండు లేక కాసిన నీళ్లు సమర్పించిన నేను సంతోషిస్తానన్నాడు పరమాత్మ. అందుకే పూర్వపు రోజుల్లో దేవాలయాలు ఆగమశాస్త్ర ప్రకారం కట్టబడేవి. దేవాలయాల పక్కన కోనేరు లేకపోతే పెద్ద బావి, విష్ణు ఆలయం అయితే పారిజాతం చెట్టు, ఇతర ఫలవృక్షాలు, శివాలయం అయితే మారేడు చెట్టు ఉండేవి. ఆలయంలోకి రాగానే కాళ్ళు కడుక్కొని శుద్ధి అయి ఒక బిల్వము లేక పారిజాత పుష్పము కోసుకుని లోపలికి పోయి దేవుడికి భక్తితో అర్పించేవారు. ఈనాటికి కూడా వారణాసిలో పండు ముసలి వాళ్ళు కూడా గంగానదిలో స్నానం చేసి చిన్న రాగి చెంబుతో నీళ్లు తీసుకొని పోయి ఆ పరమశివుడి మీదకి పోసి నమస్కారం చేస్తారు. కానీ మనకు మాత్రం టెంకాయ కొడితే కానీ తృప్తి ఉండటం లేదు. మనం ఎంత ఘనంగా ప్రసాదాలు పంచామో అనే లెక్కలు వేస్తున్నారు. ధనికులు ఏం చేసినా చెల్లుతుంది, ఏమీ లేనివాడు కూడా ఈ విధంగా చేయాలని అనుకోవడం అవివేకం. అందుకే అందరికీ అందుబాటులో ఉండే వాటిని నాకు అర్పించమన్నాడు పరమాత్మ. వాటికి నిర్మలమైన మనసు, భక్తి జోడిస్తే వాటిని నేను ప్రేమతో స్వీకరిస్తా అన్నాడు. ఏవేవో కోరికలు కోరుకుంటూ
ఈ కోరికలు ఈ దేవుడు తీరుస్తాడా లేదా అనే సందేహంతో మలినమైన మనస్సుతో వజ్ర కిరీటాలు సమర్పించిన దేవుడు సంతోషించడు. పరిశుద్ధమైన మనసుతో చెన్ని పువ్వు దళము కూడా స్వీకరిస్తాడు. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ చేయరు. కాబట్టి మనం ఏమి నివేదన చేశామనేది కాదు ముఖ్యం, దానిని నిర్మలమైన భక్తితో ఇచ్చామా లేదా అనేది ముఖ్యం. మనం చేసే పూజలలో వ్రతాలలో కావాల్సింది ఆర్భాటం కాదు, నిర్మలమైన మనస్సు, భగవంతుని ఎడల భక్తి. ఈ రెండింటికి ఎటువంటి ధనము అవసరం లేదు. ఏ పూజ చేసినా వ్రతం చేసినా నిర్మలమైన మనస్సు భక్తి లేకపోతే అవి వ్యర్థం. ఇవి పూజలకు కావాల్సిన అర్హతలు. అందుకే ఇంతకు ముందు శ్లోకములలో అనన్య భక్తి శ్రద్ధ అని వాడారు. ఇక్కడ నిర్మలమైన అంతఃకరణము భక్తి అని వాడారు పరమాత్మ. మనం శ్రీకృష్ణ తులాభారం నాటకం సినిమా చూస్తాం. అందులో నటించిన నటీనటులు వారు పాడిన పాటలు పద్యాల గురించి రాగాల గురించి పట్టించుకుంటాం, కానీ ఆ నాటకంలోని అంతరార్థం మాత్రం గ్రహించడానికి ప్రయత్నం చేయం. అందులో శ్రీకృష్ణుని ధనముతో బంగారంతో తూచాలని ప్రయత్నించి విఫలమైన సత్యభామది సకామ భక్తి. కేవలం ఒక తులసీ దళంతో శ్రీకృష్ణుని తూచిన రుక్మిణిది నిష్కామ భక్తి. అలాగే విదురుడు తన ఇంటికి వచ్చిన కృష్ణుడికి ఆతిథ్యమిస్తూ కృష్ణుని మీద భక్తి పారవశ్యంతో అరటిపండు వలిచి పండు కింద పడేసి చొక్కలను ఆయనకిచ్చాడు. వాటిని కృష్ణుడు ప్రీతితో ఆరగించాడు. అలాగే కుచేలుడు తన చినిగిన పంచలో మూటకట్టిన పిడికెడు అటుకులను కృష్ణుడు వెదికి తీసుకొని మరీ ఆరగించాడు. మనం వీటిని కథలుగానే చదువుతాం, కానీ అంతరార్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యం. రుక్మిణి, విదురుడు, కుచేలుడు వీరి నిష్కామ భక్తి, అనన్య భక్తి, నిర్మలమైన మనసు గురించి అర్థం చేసుకోము. ఇది అర్థమైతే ఈ శ్లోకం కూడా చక్కగా అర్థమవుతుంది. భగవంతుని అనుగ్రహం మనము ఆయనకు ఏమి ఇచ్చామో అనే దాని మీద ఆధారపడి ఉండదు, ఇచ్చిన వాడి మనసు మీద ఆధారపడి ఉంటుంది. అతడి మనసులో నిర్మలమైన భక్తి, ఏకాగ్రమైన భక్తి, అనన్య భక్తి ఉంటే చాలు. అతడు ఏమిచ్చినా పరమాత్మ ప్రీతితో స్వీకరిస్తాడు. పరమాత్మ అనుగ్రహం పొందడానికి ధనధాన్యాలు, భోగభాగ్యాలు, శాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదు. భక్తి, చిత్తశుద్ధి మాత్రమే అవసరం అని స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని వేమన గారు అన్నారు కదా. అనన్య భక్తి, చిత్తశుద్ధి ఎంతటి వాడికైనా సిద్ధిస్తుంది. ఇవి బయట దొరికే వస్తువులు కాదు, ప్రతి వాడి లోపల ఉండేవి. కాకపోతే వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఆర్భాటాలకు, ఆడంబరాలకు పోతున్నామే కానీ అవసరమైన వాటి కోసం ప్రయత్నించడం లేదు. అందుకనే ప్రయతాత్మనః అని వాడారు. అంటే నిర్మలమైన మనస్సు, భక్తి, చిత్తశుద్ధి కొరకు ప్రయత్నించేవాడు అని అర్థం. అటువంటి ప్రయత్నం మనం కూడా చేయాలి. లేకపోతే మనం చేసే పూజలు, వ్రతాలు అన్నీ ఎందుకు పనికి రాకుండా పోతాయి. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.